కమిటీ కుర్రాళ్ళు ప్రివ్యూ మూవీ అయితే చూసేసొచ్చాను. నిజంగా మూవీ చూసినంత సేపు వావ్! వాట్ ఏ విజన్ అనిపించింది నాకు. దీని రివ్యూ చెప్పడానికి నేను ఇంట్రో కూడా పెట్టట్లేదంటే అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి నేను అంతే కంగారు మీద ఉన్నాను. మీకు అంతే కంగారుగా ఈ రివ్యూ చెప్తున్నాను. సో లెంత్ కూడా ఎక్కువ ఉండదు. సో అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఈ మూవీ ట్రైలర్ కూడా చూడలేదు నేను. రిలీజ్ ట్రైలర్, థియేటికల్ ట్రైలర్ ఏది చూడలా. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఈ గ్యాప్లో చూశాను. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం డైరెక్టర్కి నేను ఒక్కటి చెప్తున్నా, టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. అంత బాగుంది నిజంగా. ఇట్స్ ఎ కోర్ రైటింగ్. మొన్న శివం బజే బడ్డీ మూవీలకి ఏ రైటింగ్ అయితే లేదనుకున్నానో, ఈ మూవీలో ఆ రైటింగ్తో పాటు నాకు కావాల్సిన సినిమాకు ఉండాల్సిన ప్రతి ఆస్పెక్ట్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్, ప్రతి ఒక్కటి బిల్డ్ చేసి పెట్టారు. నిజంగా చాలా బాగుంది. ఐ లవ్ ఫస్ట్ హాఫ్. అండ్ కమిటీ కుర్రాళ్ళు అన్న ఈ మూవీకి సంబంధించినంత వరకు డిజైనింగ్ వర్క్ కానీ అసలు మాటలు రావట్లేదు. చాలా బాగుంది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఆ రోజున మళ్ళీ రావన్నది నాకు కన్నీళ్ళు తెప్పించింది. నిజంగా అనుదీప్ దేవ్ గారి మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఫస్ట్ హాఫ్ స్పెషల్గా చూసుకుంటే ఇట్ వాజ్ అన్ ఆసమ్. హోల్ మూవీ ఎంగేజ్ చేసింది బీజిఎం అనేది. ఇంకా ఈ ప్రొడక్షన్ డిజైన్స్, ఎడిటింగ్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ఇంకా చెప్తున్నాను కదండి, ప్రతి ఆస్పెక్ట్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. వేడిక్ట్ అయితే సూపర్ హిట్. అసలు నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్లో సినిమా వస్తుందన్నదే మనం ఊహించలేదు. కానీ ఇంత మంచి సినిమా వస్తుందన్నది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. బట్ ఐ లవ్ ఇట్. ఓవరాల్గా ఈ మూవీ క్యాస్ట్ కూడా తెలియదు నాకు. ప్రసాద్ బెహార్ ఒక్కడే తెలుసు. వెబ్ సిరీస్ చూస్తాను యాక్చువల్లీ. బట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఆసమ్. అసలు ప్లాట్ వచ్చేసరికి ఒక ఊళ్ళో కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో 12 ఏళ్ళకి ఒకసారి జరిగే జాతర వస్తే ఆ కమిటీ కుర్రాళ్ళు అందులో ఇరుక్కుంటే, ఏదో చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద ప్రాబ్లం వల్ల కానివ్వండి, స్పాయిలర్ చెప్పాలనుకోవట్లేదు, బట్ ఆ జరిగే ఎలక్షన్స్లో ఆ హీరో యొక్క ఫ్రెండ్ కూడా పాల్గొంటే చాలా బాగా రాసుకున్నారు. నిజంగా చెప్పడానికి లివ్ ఇట్. బట్ ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. నాకు కూడా కంగారుగా ఉన్నాను. టోటల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.2 చుక్కలు అవుట్ ఆఫ్ మై 5 స్టార్. మరి మీ రేటింగ్, ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.